గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 7200 మార్నింగ్ న్యూస్. చూద్దాం ఈరోజు వార్త. రైట్, వెలుగు చూద్దాం. కామన్వెల్త్ లో భారత్ జోష్ 39 పథకాలతో 4వ స్థానం, 13 స్వర్ణం 17 రజత పథకాలు, 70 మెడల్స్ తో అగ్రస్థానంలో ఆస్ట్రేలియా. 2030లో అహ్మదాబాద్లో నిర్వహణ అధికారికంగా బాధ్యతలు అప్పగింత. గ్లాస్గోలో ఘనంగా ముగిసిన క్రీడలు, మెడల్స్ సాధించిన వారికి ఢిల్లీలో ఘన స్వాగతం. ఇది మంచి గొప్ప విజయం మన దేశానికి. అట్లనే ఇక ముందు ముందు రాబోయే అన్ని క్రీడల్లో ఇట్లనే విజయవంతంగా తిరిగి రావాలని కోరుకుందాం, ఇట్లా గోల్డ్ మెడల్స్ తోటి. రైట్, ఆగస్టు 15 నుంచి గిగ్ వర్కర్స్ సంక్షేమ బోర్డు. గిగ్ వర్కర్లకు యూనిక్ ఐడీలు, అగ్రిగేటర్ల నుంచి 1 నుండి 2% వెల్ఫేర్ ఫీజు, రూల్స్ ఉల్లంఘిస్తే 50,000 ఫైన్, రిపీట్ అయితే 5 రేట్ల పెనాల్టీ, నిబంధనలు గైడ్ లైన్స్ ఖరారు చేసిన సర్కార్. తెలంగాణ ప్లాట్ఫారం బేస్డ్ గిగ్ వర్కర్ల చట్టం 2026 నిబంధనల రూపకల్పన తుది దశకు చేరింది. ఈ చట్టం అమలు కోసం కార్మిక శాఖ వేగంగా చర్యలు చేపడుతుంది. డిజిటల్ ప్లాట్ఫామ్ గిగ్ వర్కర్ల భద్రత కోసం ఈ నెల 15 నాటికి సంక్షేమ బోర్డు సేవలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు శక్తి శాఖ సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక అందజేసింది. డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, లాజిస్టిక్ సిబ్బంది భద్రతతో పాటు అగ్రిగేటర్ సంస్థల జవాబుదారీతనాన్ని పెంచేలా ఈ వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు. దీంతో దాదాపు 5 లక్షల మంది గిగ్ వర్కర్లకు మేలు జరగనుంది. గిగ్ వర్కర్లు తరచూ ఎదుర్కొంటున్న వేతన కోతలు, యాప్ల ఆల్గారిథమ్స్ ఆధారిత ఆంక్షల పట్ల ప్రభుత్వం కఠిన నిబంధనలు రూపొందించింది. సరే ఓకే, ఇదంతా మంచి విషయమే, కానీ అసలు ఎవరు ఈ గిగ్ వర్కర్స్? ఇప్పుడు ఈ జొమాటో అయితేంది, ఊబర్ అయితేంది, ర్యాపిడో అయితేంది, ఓలా అయితేంది, ఏది స్విగ్గీ, ఇవన్నీ ఇవి కానీ వేరే వేరే ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కానీ వీళ్ళంతా ఇందులో ఎంత శాతం మంది 20 నుండి 35 సంవత్సరాల మధ్య వాళ్ళు ఉన్నారు? ఎప్పుడైతే డిగ్రీ కంప్లీట్ చేసుకొని వాళ్ళ అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నా, పట్టణానికి వెళ్ళో ఎక్కడన్నా వాళ్ళు ఉన్న చోట ప్రభుత్వ ఉద్యోగులకు ప్రిపేర్ అయ్యేటోళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. గిగ్ వర్కర్లో నోటిఫికేషన్స్ లేవు. ఏం చేయాలి? కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగుండవు. ఏం చేస్తాడు ఆయన? ఈ గిగ్ వర్కర్గా మారి, ఈ గిగ్ వర్కర్గా మారే వాళ్ళకి చాలా ప్రమాదకరం ఉంది. యువతలో కూడా ఓకే, గిగ్ వర్కర్ల సంక్షేమానికి అన్నీ చేస్తున్నారు, మంచి విషయం, చేయాలి, భద్రత కల్పించాలి, చేయండి, అంతా ఓకే. ఆల్రెడీ ఆ ఫీల్డ్లో సెటిల్ అయిన వాళ్ళు 30 నుంచి 40, ఇక వాళ్ళు వేరే వృత్తికి పోలేనేరు, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆ గిగ్ వర్కర్లకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇదే నా ఫీల్డ్ అనుకొని చేసేవాళ్ళు ఓకే. కానీ ప్రభుత్వ నోటిఫికేషన్ వస్తుందనో లేకపోతే వేరే దేనికో ప్రిపేర్ అవ్వకుండా ఆర్థిక కష్టంతో సరిపోక గిగ్ వర్కర్గా మారి తన నిలదీసుకోవడం కోసం మారిన మానసిక స్థితి ఎట్లుంటుందంటే, ఇక డబ్బులు ఎవరికి అవసరం ఉండవు. మధ్యతరగతి కుటుంబం వాళ్ళకు, పేదవాళ్ళకైతే డబ్బులు మరీ అవసరం ఉంటాయి. ఈరోజు గిగ్ వర్కర్గా మారిన వ్యక్తి ఇక దాంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. 4 రూపాయలు సంపాదన మొదలు పెట్టేసరికి ఆలోచన విధానం మారిపోతుంది. ప్లస్ కుటుంబం మీద మన భారం తగ్గిపోయి మనం కుటుంబానికి ఉపయోగపడుతున్నాం కదా అన్న ఒక ఆలోచన భావన మొదలై ఇట్టిన ప్రిపరేషన్ సమయం తగ్గిపోతుంది. అటు ఆయన గిగ్ వర్కర్గా మారిపోయే ప్రమాదం ఉంది. గిగ్ వర్కర్ల సంక్షేమానికి అన్నీ చేయండి ఓకే, కానీ ఈ గిగ్ వర్కర్లు ఎవరెవరు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మంది అనేది కూడా చేయండి. ఎందుకు గిగ్ వర్కర్గా మారాల్సిన అవసరం ఉంది? 20 నుంచి 30-35 సంవత్సరాల మధ్య యువత ఎందుకు గిగ్ వర్కర్గా మారిన దాని మీద కూడా ప్రభుత్వం కొద్దిగా తీసుకోవాలి. 5 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారా అంటే ఇక వాళ్ళకు కథం, ఇక మనకు ఏదో ఒక ఉపాధి పొందుతురాలిగా ఇటు నిరుద్యోగం వైపు రాకుండా ఉంటున్నారు కదా అన్న ఆలోచన కరెక్ట్ కాదు. ఆ 5 లక్షల మందిలో దాదాపుగా 2 లక్షల పైచీలకు నిరుద్యోగులే ఉంటారు. ఏది ఇవి ప్రభుత్వ ఉద్యోగాలకు లేకపోతే వేరే వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళే 2 నుంచి 3 లక్షల మంది ఉండే అవకాశం ఉంది. వీళ్ళు దాన్ని ఎన్రోల్ చేస్తారు గిగ్ వర్కర్గా, ఒక 2-3 ఏళ్ళు 4-5 ఏళ్ళు చేయగలుగుతారు. తర్వాత పరిస్థితి ఏంది? వాళ్ళ తర్వాత ఏంది? ఏమన్నా ఇప్పుడు వేరే దాంట్లో చేసి రిటైర్ అయ్యే స్కీమ్లో అవి, పెన్షన్లో అవి ఇలాంటివి ఏమైనా ఉంటాయి? ఉండవు కదా. ఆ టైంకు ఈ చేసే సంక్షేమం కూడా ఆయన గిగ్ వర్కర్ ఉన్నంతసేపు పని చేసేటి, గిగ్ వర్కర్గా రిటైర్ అయితే ఏమైనా వచ్చి ఉంటాయి అలాంటి మొత్తం దాని పూర్తి ఎలాంటి సంక్షేమ బోర్డులో ఏమేమి ఉన్నాయనేది వివరించండి. ప్లస్ 20 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న యువత ఎంతమంది గిగ్ వర్కర్ ఉన్నారు, ఎందుకు ఉండవలసి వచ్చింది అనేది కూడా మీరు ఆలోచించాలి. ప్రభుత్వం దానికి ప్రత్యామ్నాయంగా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటే కుదరదు. ప్రైవేట్ సెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంది, వాళ్ళలో ఏం స్కిల్స్ లాగింగ్ ఉన్నాయి, ఎందుకు గిగ్ వర్కర్గా చేశారు, ఎన్ని రోజులు చేస్తారు, ఎప్పటి వరకు చేద్దాం అనుకుంటున్నారు,
ఇలాంటిది ఒకటి ఖచ్చితంగా ఏదో ఒక కార్యాచరణ దాని మీద చేయాలి. ఇక గిగ్ వర్కర్గా ఈ సరళ ఇప్పుడైతే నిరుద్యోగం వైపు లేకుండా ఎంతో కొంత ఉపాధి చేసుకుంటారు. తాత్కాలిక ఉపశమనాన్ని కోసం పోయి ఈ గిగ్ వర్కర్ పూర్తిగా దాని మాయలో పడే అవకాశం ఉంది. దానివల్ల ఇక క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. ఇక ఆయన ఇటు ప్రిపేర్ కాలేడు, అటు ఫ్యామిలీకి సరిపోయిన డబ్బులు సంపాదించలేడు. ఇక అదొక డిఫరెంట్ మానసిక స్థితి కూడా డిఫరెంట్ ఉంటుంది ఆయన. కాబట్టి ప్రభుత్వం దాంట్లో ఏదో ఒక ఆలోచన చేసి వాళ్ళను వీలైనంత వరకు అవసరం లేని వాళ్ళు కూడా గిగ్ వర్కర్గా మారిన పరిస్థితులు ఉంటే వాళ్ళని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. లష్కర్ బోనం ధూమ్ధామ్. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి భక్తి శ్రద్ధలతో బోనాలు. లక్షలాదిగా తరలి వచ్చిన భక్తజనం. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం తరఫున బంగారు బోనం సమర్పించిన మంత్రి పొన్నం దంపతులు. అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు. ఇండోనేషియాలో పడవ ప్రమాదం, 5గురు మృతి. ఇరాన్పై దాడులు నిలిపివేస్తున్నాను ట్రంప్. పశ్చిమాసియాలోని పలు దేశాలు విజ్ఞప్తి చేయడంతో ఇరాన్పై వారాంతంలో చేయాల్సిన దాడులను నిలిపివేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వేగంగా ఒక ఒప్పందం కుదిరితేనే అమెరికా దాడులు విరామం కొనసాగుతుంది. ఆదివారం ట్రూత్ సోషల్ పోస్ట్లో చెప్పింది. ఇది పరిస్థితి. ఈ తుగ్లకు, ఈ పిచ్చి తుగ్లకు ఏమో ఇక ఏంటంటే ఆయుధ సమీకరణ కూడా చేస్తున్నారు చిన్నగా. ఇక ఆయుధాలు అయిపోతున్నాయి కదా ఆ మోపన యుద్ధం చేస్తుంటే. ఏం చేస్తాడో ఏం కథ ప్రపంచాన్ని. మైనర్ డ్రైవింగ్ వ్యక్తి మృతి. హైదరాబాద్లోని మధురానగర్కు చెందిన నవాజ్ కారును తుడవాలని ఓ బాలుడికి ఇచ్చాడు. బాలుడు ఎవరికి చెప్పకుండా కారును స్టార్ట్ చేసి ముందుకు తీసుకొనిచ్చాడు. కంట్రోల్ చేయలేక ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టడంతో బైక్పై ఉన్న రాజ్ కుమార్ చనిపోయాడు. ఈ పరిస్థితి ఓ మైనర్ బాలుడికి కీ ఇచ్చి తుడవమంటే అక్కడ నిలబడాలి, చూడాలి. ఇప్పుడు 60 ఏళ్ళు ఉన్న రాజ్ కుమార్ 60 ఏళ్ళు ఆయన కుటుంబ పరిస్థితి ఏంది? ఈ కారు తోలరాక స్టార్ట్ చేసి పోయి కుదిరి చనిపోయాడు. పరిస్థితి ఏంది ఇప్పుడు? ఇప్పుడు 60 ఏళ్ళ ఆయన మీద ఎన్ని బాధ్యతలు ఉన్నాయి? వాళ్ళ కుటుంబం, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది? దీనికి ఓడి సమాధానం చెప్పాలి. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే ఇప్పుడు ఆ మైనర్ డ్రైవింగ్ ఎవరైతే చేసిరో ఆ కారు తండ్రి వాళ్ళకి ఇచ్చిరో ఆ కారు ఆ మైనర్ కోడ్ ఇచ్చిరో వాని ఆస్తి అంతా ఇప్పుడు ఈ కుటుంబం పేరు మీద రాయాలి. ఎంతుంటే అంత పూర్తిగా రాసి పడేయాలి. ఇంకొకడు మైనర్కు బండి ఇవ్వాలంటే భయపడతాడు. అరే నువ్వు చూడమని ఇచ్చినావు, ఆ నిలబడి చూడాలి. మరి ఒక మైనర్ ఆలోచన ఏ విధంగా ఉంటుంది? ఆయనకి ఏమైనా తెలుస్తుందా? స్టార్ట్ చేసిండు, పోయి గుద్దిండు, అవతల ఆయన వచ్చి అన్యం పుణ్యం తెలవకుండా వచ్చాడు ఆయన చనిపోయాడు. ఇప్పుడు నువ్వు ఎవరైతే ఇచ్చిరో ఆ మైనర్ కారు చూడమని ఆయన పేరు మీద ఎంత ఆస్తుందో మొత్తం ఇగో ఈ కుటుంబానికి రాసేయాలి. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలి. ఊకనే ఏదో కొంత ఇప్పించి చేతులు దులుపుకుంటే కుదరదు. ఖచ్చితంగా ఇప్పుడు ఆ మైనర్కు డ్రైవింగ్ ఎవరు ఇచ్చిర్రో ఆ కార్కి ఎవరు ఇచ్చిరో ఆయన పేరు మీద ఉన్న ఆస్తి అంతా ఈ కుటుంబానికి రాసేయాలి. ఆయన ఎటు దాదుకుంటాడో దాదుకోవాలి ఆ కుటుంబాన్ని. అప్పుడు బుద్ధి వస్తుంది. ఇంకొకరు ఈ తీర్పు చూసి ఇంకొకరు భయపడతాడు మైనర్లకు ఇవ్వాలంటే. ఒకళ్ళు ఇస్తే అక్కడనే ఉంటాడు. అది ఇప్పుడు వన్యం పుణ్యందలను ఒక అనవసరంగా ఉత్త పుణ్యానికి ఒక కుటుంబం అయిపోయింది కదా. ఇంటర్ మెమోలు ఇక చిరగవు, తడవవు. ఈ ఏడాది నుంచే నాన్ టియరబుల్ మెమోలు, సెకండ్ ఇయర్ మెమోలపై స్టూడెంట్ల కలర్ ఫోటోలు. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం. ఆగస్టు 15లోగా పంపిణీ చర్యలు. అది ఇక బోర్డు పేపర్ నాన్ టియరబుల్ మెమోలట. అసలు మనం డబుల్ పీజీలు, డిగ్రీలు, బీటెక్లు, ఎస్ఎస్సి, ఇంటర్ ఎన్ని చేసినా కూడా అంత పేపరే మన సర్టిఫికేట్స్. కానీ వాటిని ఇంత చెక్కు చేరకుండా దాచుకుంటాం. మనం ఒక మనిషి తన జీవితంలో ఒక వస్తువుకి ఇంపార్టెన్స్ ఇస్తే అది ఎలాంటి లైట్దైనా కూడా 99% కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. బట్ ఇట్లా ఉండడం మంచిదే. కఠిన పొరపాటున ఏమైనా జరిగినా కూడా. డ్రగ్స్తో కొద్దిసేపే కిక్కు, జీవితం అంతా చిక్కు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు ప్రధాని పిలుపు. నషాయుక్త్ యువ పార్ వికాసత్ భారత్ సంకల్ప అభియాన్ ప్రారంభం. దేశవ్యాప్తంగా 100 ఆదివారాల్లో 100 ప్రచార కార్యక్రమాలు. డ్రగ్స్కు బానిసైన వారిపై వివక్ష చూపొద్దు, వ్యసనం వదిలేలా సహాయపడాలని సూచన. ఇప్పుడు ఇటు మన స్టేట్ కూడా ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ డిస్ట్రిక్ట్లో చూసినా కూడా పోలీసులు బీభత్సంగా వాటి మీద అవేర్నెస్ కల్పిస్తున్నారు. కానీ ఎక్కడికక్కడ దొరుకుతూనే ఉన్నారు ఈ గంజాయి మత్తుల బడి. అది పూర్తిగా మద్యం మానేస్తే ఈ డ్రగ్స్, గంజాయి అనేది కూడా మానిపోద్ది. ఈ మద్యం ఎక్కడికక్కడ షాపులు పెంచి, ధరలు పెంచి, అరే ఒక పిల్లగాడు ఇప్పుడు ఒక బాబును స్కూల్లో దింపొద్దామంటే మధ్యలో 4 మద్యం షాపులు తగ్గుతాయి. పోయేటప్పుడు పొద్దున్నే తెరవరు, ఓకే బాయ్. వచ్చేటప్పుడు లైన్లో నిలబడతారు. అవి చిన్న పిల్లల మైండ్ సెట్లో కూడా అదేంది అంతమంది జనాలు ఉన్నారు అని చూసే పరిస్థితికి వచ్చేసింది మద్యం షాపులు అనేవి. ప్రభుత్వమే పెంచి పోషిస్తుంది కదా. ఇక డ్రగ్స్కు, గంజాయికి ట్యాక్స్ లేదు.
ఇల్లీగల్. వాటికి కూడా ట్యాక్స్ ఇస్తే వాటికి కూడా అమ్మయిస్తారేమో భయం అవుతుంది. ప్రభుత్వాల వ్యవస్థ ఎట్లుందంటే గంజాయి కనుక ట్యాక్స్ పెట్టి గంజాయి లైసెన్స్డ్ గంజాయి అమ్మేటోళ్ళు ట్యాక్స్ కడతాం మేమంటే వాళ్ళకు కూడా పర్మిషన్ ఇస్తేటోరు ఈ ప్రభుత్వం. మద్యం తాగినోడికి కిక్కే కదా, ఓన్లీ గంజాయి డ్రగ్స్ తాగినోడికి ఎక్కుదా కిక్కు? మద్యం తాగినా గదే మద్యం మత్తులో పోయి ఎంతమంది యాక్సిడెంట్లు కావట్లేవు, ఎంతమంది కుటుంబాలు రోడ్డు పడట్లేవు. అసలు ఈ మద్యం అమ్మేది కూడా మరి దీనికి పర్మిషన్ ఇచ్చేది ప్రభుత్వమే. అంటే నీకు ట్యాక్స్ కడితేనేమో అది ఎంత లంగ పనైనా దాన్ని లీగలైజ్ చేస్తావు, ట్యాక్స్ కట్టకుండా అది చేస్తేనే ఇల్లీగల్, కాబట్టి దాన్ని ఉపేక్షించు. ఇప్పుడు ఈ గంజాయి డ్రగ్స్ మీరు కేవలం వాటికి బానిసలే కుటుంబాలు ఆగిపోతున్నాయని వాటి మీద చర్యలు తీసుకుంటున్నారు, లేకపోతే మీకు ట్యాక్స్ కట్టట్లేదనా? ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయిలో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మద్యం ఇప్పుడు మందు సీసా కొనుక్కొని తాగుతుంది, మత్తెక్కదా? దానివల్ల నష్టాలు జరగట్లేవా? ఈ రోడ్ల మీద యాక్సిడెంట్లు, రేపులు ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయండి? మద్యం మత్తలు జరగట్లేవా? 90% జరుగుతున్నాయి. ఎందుకు మరి నువ్వు మద్యాన్ని నడి రోడ్ల మీద షాపులు పెంచి మరి లీగల్గా అమ్ముకొని పర్మిషన్ ఇస్తున్నావు? అది మంచిదా? అది మంచి వ్యవస్థ? అది మంచి వస్తువా? ఎందుకని ప్రభుత్వమే ప్రొటెక్షన్ కల్పిస్తుంది. మరి ఈ గంజాయి డ్రగ్స్కి ఎందుకు అంటే వీటికి ట్యాక్స్ లేదు, వాటికి ట్యాక్స్ ఉందనా? లేకపోతే ఇప్పుడు గంజాయి డ్రగ్స్ తాగిన వాళ్ళకే మత్తు ఎక్కుద్దా, మద్యం తాగిన వాళ్ళకి ఎక్కదా మత్తు? ప్రభుత్వం దీని మీద ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పెట్టింది ఎందుకు? వీటి మీద అవగాహన కల్పించి క్రమక్రమంగా వీటి సంఖ్య తగ్గించుకుంటూ వచ్చి ప్రజలను వీటికి దూరం చేయాలి. కానీ ఇక్కడ సీన్ ఏం జరుగుతుంది? వాళ్ళే ప్రొడక్షన్ కల్పిస్తారు, వాళ్ళే ధరలు పెంచుతారు, వాళ్ళే ఎవ్రీ ఇయర్ లైసెన్సులు షాపుల సంఖ్య పెంచుతారు, ప్రభుత్వానికి ఆదాయం పెంచుతారు. ఇట్లా అరే బాబు నీకు 40,000 కోట్లు 50,000 కోట్లు దాని మీద ఆదాయం వస్తే అన్ని వేల కోట్ల కుటుంబాలు రోడ్డు మీద పడ్డట్టే కదా. ఎందుకని మద్యాన్ని పూర్తిగా నిషేధించే దిశకి ఈ దేశం ఈ రాష్ట్రాలు పోవట్లేవు? ఇప్పుడు గుజరాత్లో మద్యపాన నిషేధం ఉంది, ఎక్కడ గుజరాత్లో నువ్వు ఎక్కడ తిరిగినా ఒక్క వైన్స్ కనబడదు, ఒక్క బార్ కనబడదు. మరి అది బాగానే ఉంది కదా ఆర్థికంగా. ఓన్లీ ఇప్పుడు 40,000-50,000 కోట్లు వస్తున్నాయి సంవత్సరానికి ఆదాయం. తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే 40,000 నుంచి 50,000 కోట్ల ఆదాయం వస్తుంది అనుకుందాం. దాన్ని ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేవా మద్యాన్ని పూర్తిగా నిషేధించి? అంటే ప్రజల ఆరోగ్యం ఏడన్నా పోని ఎక్కడన్నా కానీ నాకు ఆదాయం వస్తే చాలు. అదే ఇప్పుడు గంజాయికి డ్రగ్స్కు లీగల్గా ట్యాక్స్ కడతామంటే పర్మిషన్ ఇస్తుందా ప్రభుత్వం? అట్లనే ఉంది పరిస్థితి. అంటే కేవలం వాడికి ట్యాక్స్ లేదు కాబట్టి నువ్వు వాటి మీద అవగాహన కల్పిస్తున్నావా? లేకపోతే మత్తులోకి వెళ్తారు ఆగమవుతారనా? మత్తులోకి వెళ్ళి ఆగమయ్యే ఉద్దేశం ఉంటే మరి మద్యం తాగిన మత్తులోకి పోయి ఆగమవుతారు కదా. దీని స్థాయి తక్కువ, దాని స్థాయి ఎక్కువ అనా? మీ ఆలోచన ఏంది? క్వార్టర్ తాగితే తక్కువ ఎక్కుతుంది, హాఫ్ తాగితే ఎక్కువ ఎక్కుతుంది, ఫుల్ తాగితే అడ్డం పడుతుంది. దీంట్లో లిమిట్ ఉందా? ఒక వ్యక్తికి క్వార్టర్ వరకే అమ్ముతాం అని లిమిట్ ఉంది ఏమన్నా? వాడు 4 ఫుల్ బాటిల్ అయినా కొనుక్కొని పోతాడు. తాగితే ఈక్వల్ టు గంజాయి డ్రగ్స్ అన్నట్టే కదా. తేడా ఏముంది మత్తులో? ఏం లేదు ఇక దీనికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఏం ఎండ్ ఆఫ్ ద డే ఆదాయం నా రాష్ట్రానికి ఇగో ఈ మధ్య వాడు రాస్తే బతికింది, నాకు ఇంత ఆదాయం వస్తుంది అని మాట్లాడుకోవడం అంతే. ప్రభుత్వాల తీరు అట్లుంటుంది. తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాం. దేంట్లో 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం. బట్టి విక్రమార్క 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ 2047 అనేది జూటా మాట, డౌటే లేదు అలా. నీకు రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలో? 90 లక్షల పైచులకు ఉన్నాయి. అంటే ఉన్న 4 కోట్ల జనాభాలో 3.5 నుంచి 4 కోట్ల జనాభాలో అందరికీ రేషన్ కార్డు ఉంది. నువ్వు 2047 వరకు ఎట్లా తీస్తావు? ఆ ఎకానమీని ఎట్లా తీసుకొస్తావు? ఇప్పుడు 4 లక్షలు ఉంది మన తలసరి ఆదాయం. ఆల్రెడీ రిచ్ అన్నట్టే కదా మన కంట్రీ. అట్లనే చేస్తావు. ఇక 4 పంచుకుంటారా మొత్తం? ఓ 10 మందికి కలిసి మొత్తం దోసుకొని అంత ఎకానమీ చేస్తారా? సేమ్ రేషన్ కార్డులతోటి పేదోళ్ళు ఇట్లనే ఉంటారు. మళ్ళా రాష్ట్రం ధనిక రాష్ట్రమే. ఈ మళ్ళీ తెల్లారితే రేషన్ కార్డుల కోసం పోరాటం ఎందుకు మరి? ఆ మాత్రం దానికి అది 3 ట్రిలియన్ అవుతుంది, అయితేంది కాకుంటేంది. ఆల్రెడీ ధనిక రాష్ట్రమేగా. మొత్తం జనాభా పేదలు ఉన్నా కూడా ధనిక రాష్ట్రమే కదా. 10 ఏళ్ల బీఆర్ఎస్ విధ్వంసాన్ని సరిదిద్ది ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం. రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలి. అమెరికాలోను ఐఓసి మీటింగ్లో డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు. కొత్తగా ఉపన్యాసాలు, ఉదరగొట్టే ఉపన్యాసాలతోటి మారదు రాష్ట్రం. కార్యాచరణ కనబడాలి. మీరు అప్పులు చేయట్లేరా? గత ప్రభుత్వం ఎలగబెట్టింది ఏముంది, మీరు ఎలగబెట్టేది ఏముంది? దాన్ని మార్చి గొప్పలు చెప్పుకొని ఉపన్యాసాలు చెప్పుకుంటే మార్పు రాదు. పల్లెంలో ఆర్సెనిక్, బియ్యంలో స్థాయికి మించి ప్రమాదకర భార లోహం. కిలో రైస్లో 94 మైక్రోగ్రాముల అవశేషాలు. WHO రిపోర్ట్. మన ఒంట్లో సాధారణ స్థాయి 0.3 మైక్రోగ్రాములు, తింటున్నది 1.06 మైక్రోగ్రాములు. పిల్లల ఒంట్లోకి 1.27 మైక్రోగ్రాములు చేరుతున్న ఆర్సెనిక్.
వండే పద్ధతులు మారాలన్న WHO. అన్నంలో గంజి వంపాలని సూచన. వరి పంటకు నిత్యం నీళ్లు పెట్టకుండా ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ పద్ధతిలో పాటించాలని సిఫార్సు. అలా అయితే ఆర్సెనిక్ ముక్కును 50 నుంచి 70% తగ్గించవచ్చని వెల్లడి. మనం తినే ఆహారంలో పెస్టిసైడ్ల అవశేషాలపై ఇప్పటికే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బియ్యం, చేపలు తదితర ఆహార పదార్థాల్లో ఆర్సెనిక్ ఆనవాళ్లు ఉన్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక హెచ్చరిస్తుంది. ముఖ్యంగా మనం ఎక్కువగా తీసుకునే బియ్యంలో ఆర్సెనిక్ స్థాయిలో అధికంగా నమోదవుతున్నట్లు పేర్కొంది. దీర్ఘకాలం అధిక మోతాదులో ఆర్సెనిక్ శరీరంలో చేరితే గుండె, మూత్రపిండ, చర్మ అసలు ఆల్మోస్ట్ అందరికి వచ్చేస్తున్నాయి ఈ వ్యాధులు. ఓ 40 ఏళ్ళు వాడు ఆరోగ్యంగా బతికినాడే గ్రేట్ అని చెప్పిన పరిస్థితికి వచ్చింది ఈ దేశంలో, ఈ రాష్ట్రాల్లో. మన భారతదేశ పరిస్థితి అట్లా ఏర్పడ్డది. ఓ 40 ఏళ్ళు వాడికి ఏ రోగం లేకుంటున్నాడంటే ఇప్పుడు మునగాడనేటట్టు వచ్చిన పరిస్థితి. తినే ఆహారాలు మొత్తం కలుషితమే మొత్తం. ఇక పేదోళ్ళ పరిస్థితి, ఇక మధ్యతరగతుల పరిస్థితి దుర్భరం. ఇక మంచిగా ఉన్నోడంటే హైజీన్గా మంచిగా పెద్ద పెద్ద కాస్ట్లీగా క్వాలిటీ ప్రోడక్ట్స్ కొనుక్కొని తింటాడు. మరి పరిస్థితి, పేదోళ్ళ పరిస్థితి ఏంది? ఇట్లుంది పరిస్థితి. ఏం చేస్తాం? ఏం చేసే పరిస్థితి లేదు. ఉన్న దాంట్లో ఏది గుడ్డి కన్నా మెల్లమేల అన్నట్టు బతకడం తప్ప చేసేది ఏం లేదు. విదేశీ కొలువులు కళలకు రెక్కలు. కొత్తగా సీఎం విదేశీ ఉద్యోగ పథకం అమలు ఏర్పాటు. ఈ ఏడాది 6,000 మందికి ఆర్థిక సాయం అందించాలని సర్కార్ నియమం. 50,000 నుంచి 1.75 లక్షలు అందించేందుకు సన్నాహాలు. లబ్ధిదారులను దేశాలను 2 ప్రధాన కేటగిరీల్లో విభజించి పథకం అమలు. త్వరలో ప్రారంభించేందుకు కార్మిక శాఖ కసరత్తు. రైట్. జాబ్ గయాబ్. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి 2 ఏళ్లు పూర్తి. 2 లక్షల ఉద్యోగాలు ఇవి. రేవంత్ సర్కార్పై జెన్జీ ఆగ్రహం. ముగిసిన కొలువుల క్యాలెండర్ గడువు. నేటికి అమలు కాని పోస్టుల భర్తీకి హామీ. నోటి మాటలే తప్ప నోటిఫికేషన్ లేవి. అతిగతి లేని 4,000 నిరుద్యోగ భృతి. ఉద్యోగాలపై ఊరించి కాంగ్రెస్ నయవంచన. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ల కింద పోస్టులే భర్తీ. హామీ ఇచ్చినట్టుగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్నాం. దానికి చట్టబద్ధత కూడా కల్పించాలని నిర్ణయించినాం. నిరుద్యోగుల విషయంలో ఇది మా చిత్తశుద్ధి అని 2024 ఆగస్టు 2 అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకే గ్యారంటీ లేని రోజులు ఇవి. లేదు, గ్యారంటీ లేదు. అన్ని జూటా మాటలు, దొంగ హామీలు, కాలం పబ్బం గడుపుకునే హామీలు. ఇంకా దాచుకునేదే ఉంది, సాటుగా చెప్పుకునేదే ఉంది. కళ్ళకు కనబడేది. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది గా ముచ్చడి చెప్పి. నిన్నటితో 2 ఏళ్ళు అయింది. మరి ఏది జాబ్ క్యాలెండర్ ఏడాది తగలబడ్డది. నిరుద్యోగులేమో ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మహత్యలు చేసుకోవడం నిరుద్యోగుల తప్పు. చేతగానోడే చేసుకుంటాడు. వాడికి ఉద్యోగం ఇచ్చినా కూడా దండగే నా దృష్టిలో. డౌటే లేదు, అలా మొహమాటమే లేదు. ఆత్మహత్యను ఎంత మానసిక స్థితికి డౌన్ అయిపోయినా కూడా, నీ ఎంత దుర్భర స్థితిలో ఉన్నా కూడా, ఇక నువ్వు ఆకలితో చచ్చిపోయే చివరి నిమిషం ఆకలితో చచ్చిపోగానే ఆత్మహత్య చేసుకో. ఆత్మహత్య చేసుకున్నావు అంటే నువ్వు అన్ఫిట్. నీలాంటి వాడికి నోటిఫికేషన్ వేసి ఉద్యోగం ఇచ్చినా కూడా దండగే. చచ్చిపోతే ఆకలితో చావు. నీకు ఏ మార్గం లేక ఆకలి వేసి చచ్చిపోయినావు అంటే అర్థం ఉంది. ఆలోచన జ్ఞానాన్ని పరిపూర్ణంగా విశ్లేషించుకోకుండా భావోద్వేగానికి లోనే, అది ఎంత పెద్ద విషయమైనా కావచ్చు, ఆత్మహత్య చేసుకున్నావు అంటే నువ్వు ఉద్యోగానికి కూడా అన్ఫిట్ అనేది అర్థం. ఆత్మహత్య చేసుకున్న ప్రతి ఒక్కరి పక్క గుర్తుంచుకోవాల్సిందే. నువ్వు చావడం వల్ల వేరేటోనికి ఎలాంటి ఉపయోగం ఉండదు. ఏ ఉపయోగం ఉండదు. ఆ నిరుద్యోగ లోకానికి ఉపయోగం ఉండదు. నువ్వు ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఎవ్వరికి ఉపయోగం ఉండదు. అటు నీ కుటుంబం ఆగం, ఇటు సమాజం ఆగం. ఆత్మహత్య చేసుకునేంత ధైర్యం ఉన్నోడు ఆ ఆత్మహత్య కారణాలు ఏంది, సమాజం ఆగమవడానికి కారణం ఏంది, అవినీతి కారణం ఏంది, వాడిని గల్లబట్టుకొని గుంజుతారని నడి రోడ్డు మీదకి. ఆ ప్రయత్నం చెయ్యి. కానీ ఉత్తగా ఎవ్వనికి వాడు భావోద్వేగానికిలోనే నోటిఫికేషన్ రావట్లేవు, ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, అవినీతి రాజకీయ నాయకులు వెళ్తుర్రని నువ్వు ఆత్మన్యూనత భావానికిలోనే ఆత్మహత్య చేసుకుంటే ఎవరికి ఉపయోగం అండి? ఈ దేశానికి ఉపయోగం, ఈ రాష్ట్రానికి ఉపయోగం, కనీసం నిన్ను కన్నా నీ తల్లిదండ్రులకు ఉపయోగం, నిన్ను నమ్ముకున్న నీ కుటుంబానికి ఉపయోగం. అరే నీకు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదామని డిసైడ్ అయినవి, చచ్చిపోవడం ఎందుకు? అవినీతి చేసేటువంటి చంపు నడి రోడ్డు మీకు గుర్తుకొచ్చి పోరాడు, అవినీతిని చంపే. నీ వల్ల 1000 మంది బాగుపడతారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న స్వాతంత్రం వచ్చి స్వాతంత్ర భారతంలో ఊపిరి పీల్చుకుంటున్నాం అంటే ఆత్మహత్యలు చేసుకుంటే కాదు.
అడ్డంగా నిలబడి పోరాటాలు చేస్తే వచ్చింది. దానికి బలైపోయినారు. అట్లా దానికి వీరమరణం ముందు పిరికి మరణం ఎందుకు? తెలంగాణ చూసినాం కదా, ఆత్మ బలిదానాలు ఎంతమంది యువకులు చేసుకున్నారు. ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ తెచ్చుకున్నాం. అట్లా నువ్వు ఆత్మ బలిదానాలు చేస్తే ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తాయా? ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఆత్మ బలిదానాలు చేసుకున్న ఏ కుటుంబం బాగుపడదు తెలంగాణలో? ఆ తల్లిదండ్రులు ఇప్పటికీ రోడ్ల మీద అవే ధర్నాలు చేస్తున్నారు. తెలంగాణ వద్దన్నోడు గదేనేకి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు. తెలంగాణను సైలెంట్గా దూరం నుంచి చూసిన కుటుంబాలు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే ఎవరికి ఉపయోగం? దయచేసి ఆత్మహత్య ఆలోచన ఎవరికి వచ్చినా కూడా పొర్రపాటున కూడా చేసుకున్నావు అంటే నువ్వు అన్ఫిట్ అని అర్థం దేనికైనా. దానికి కారణం కూడా వాడిని నడి రోడ్డు మీద గుంజుకరా, నిలది, పోరాడు, వీరమరణం ముందు పోరాటాల. అది పద్ధతి. ఉత్తగానే పిరికి పంద చర్య, అది అంతమించి వేరే ఉద్దేశం లేదు. అరే దొంగ మాటలు చెప్పి దొంగ హామీలు ఇచ్చి అరే ఏంద్ర ప్రజల ముందుకు పోతే నోట్లో పూస్తారన్న ఆలోచన లేకుండా పబ్బం గడుపుకుంటా పల్లి గిలించుకుంటా తిరిగే రాజకీయ నాయకులను చూసి ఇన్స్పైర్గా రాదా? దొంగ హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చకుండా మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చి ఓట్లు అడుగుతారు వాళ్ళు సిగ్గు లేకుండా. వాళ్ళకంటే ఇచ్చే తక్కువ బతుకుతురా ఈ నిరుద్యోగులు? అరే వాళ్ళకే లేని సిగ్గు శరాలు ఇజ్జత్ మనకెందుకు? నిరుద్యోగులకు ఎందుకు? విద్యార్థులకు ఎందుకు? మనం ఏం తప్పు చేయనప్పుడు మనం ఎందుకు ఆత్మనిర్భర భావానికి లోన్ కావాలి? దొంగ హామీని ఇచ్చి ప్రజల సొమ్ముల్ని పందికొక్కులు లెక్క తినే అవినీతి రాజకీయ నాయకులకు లేని మోమాటాలు, సిగ్గు శరాలు ఎందుకని నిరుద్యోగులకు గల్లబట్టం గుంజుకరాండి ఏమన్నా కనబడితే? అట్లా పోరాడే క్రమంలో వీరమరణం పొందు, అది జాతి గుర్తుంచుకుంటుంది. ఉత్తగా ఓనికి ఉపయోగం లేని ఆత్మనిర్భర భావానికి లోని ఆత్మహత్య చేసుకుంటే ఓనికి ఉపయోగం? నమ్ముకున్న కుటుంబం ఆగం మధ్యలో. దయచేసి ఆ దిశగా ఎవరు ఆలోచించవద్దు. ఈ ఉద్యోగాలు రావట్లేవు అంటే సిగ్గుపడాల్సింది రాజకీయ నాయకులు. హామీలు ఇచ్చినోడు, జాబ్ క్యాలెండర్ పెట్టినోడు వానికి ఉండాలి సిగ్గు, వానికి ఉండాలి శరం. నువ్వు ఈ మార్గం కాకపోతే ఇంకో మార్గాన్ని ఎంచుకో, ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగాన్ని ఎంచుకో. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన వాళ్ళే గొప్ప వాళ్ళ, ప్రభుత్వ ఉద్యోగం చేసిన వాళ్ళే తెలివికల్లోళ్ళ. ఏముండదు, 40 ఏళ్ళు ఊడిగా చేయాలి. ప్రభుత్వ ఉద్యోగం ఎవడాకు నెల వేసేసుకొని నిద్రపోయేది, నెల నెల జీతం వస్తాన పేరే తప్ప మానసిక ప్రశాంతత ఒక్కరికి ఉండదు. ప్రభుత్వ ఉద్యోగి 40 ఏళ్ళు ఊడిగా చేసి రిటైర్ అయ్యేటప్పుడు సంపాదించేటోడు, నువ్వు వేరే మార్గాల్లో పోతే ప్రైవేట్ ఉద్యోగంలో 4 ఏళ్లలో సంపాదన ఉంటుంది. అదే రాజకీయ నాయకుడు అయితే 4 నెలల్లోనే ఉంటుంది ఆ సంపాదన. అట్లా ఎందుకు మారాలి? యువత ఆలోచన విధానం మారాలి, మూసధోరణిని వదిలేయాలి. జీరో ఫీజుపై మాట తట్టిన సీఎం, రుసుములేమీ ఉండవని మేనిఫెస్టోలో హామీ. రూపాయి కూడా తీసుకోబోమని రేవంత్ రెడ్డి. నేడు వేలకు వేలు దరఖాస్తు ఫీజు వసూలు. నిరుద్యోగుల పైసలతో నింపుకుంటున్న జేబులు. ఇప్పటికే 20 నోటిఫికేషన్లు కోట్లలో వసూలు. పోలీసు నోటిఫికేషన్లో 1 టైం ఫీజు 1500. 8 లక్షలకు పైగా దరఖాస్తులు వస్తాయని అంచనా. ఇక చెప్పు, ఈ 8 నుంచి 9 లక్షల మంది వచ్చే అప్లికేషన్ల కాడ 50 నుంచి 60 కోట్లు కొల్లబడుతుంది. అరే నీకు ఉద్యోగం లేదనే ఇస్తున్నావు కదా, ప్రభుత్వం అడ్డమైన మీ చిల్లర ఖర్చులకు కోట్ల రూపాయలు వస్తాయి. మరి ఎందుకు అప్లికేషన్ ఫీ తీసుకోవాలి గంత రేంజ్లో? నామినల్ ఫీజు 100 రూపాయలు 150 పెట్టచ్చు కదా, ఎందుకు 1500 1200? మళ్ళీ దాని మీద నువ్వు ఎన్ని ఉద్యోగాలు అప్లై చేస్తే అంత పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ వీటన్నిటి కలిపి నీకు ఒకటే ఈవెంట్స్. 4 రకాల పోలీస్ ఉద్యోగాలు అంటే ఒకటే ఈవెంట్. ఆ ఒక్క ఈవెంట్లో నువ్వు కోల్పోతే నువ్వు 4 రకాల ఉద్యోగాలకు అర్హత కోల్పోయినట్టే. కానీ అప్లికేషన్ ఫీజు మాత్రం 4 రకాల ఉద్యోగాలకు తీసుకుంటాడు. ఒక అభ్యర్థి 4 రకాల ఉద్యోగాలకు ఎలిజిబుల్ అయితే వాని జోబులంగా 4-5 వేలు కొట్టేస్తుంది ఈ ప్రభుత్వం. ఎంత దుర్మార్గం ఇది! అదే ఈవెంట్స్ కూడా 4-5 పెట్టు, ఒక దాంట్లో అవుతుంది, ఇంకో దాంట్లో క్వాలిఫై అయితే రాడు. అడిగేటోడు లేడు, అడిగినోడి మీద కేసులు పెడతాం. మమ్మల్ని ఆపేదోడు అడిగేటోడు లేడు, ఓడని అడిగితే కేసులు పెడతాం. అధికారం మా చేతులు ఉంది. ఇది వ్యవస్థ. ఈ వ్యవస్థకు భయపడి ఆత్మహత్య చేసుకోవాలన్నా? గుంజుకొచ్చి నడు రోడ్డు మీద తన్నాలి అవినీతి పరుని. ఆత్మహత్యలు చేసుకోవద్దు. మరో 100 ఎకరాల్లో పరిహారం దందా. కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసిన ఇరిగేషన్ శాఖ కౌలు రైతు పేరుతో పరిహారం మీద పన్నాగం. కొందరు అధికారులతో కాంగ్రెస్ నేత మిలాఖత్. పార్టీ మారిన చోట నేతలకు పరిహారంలో భాగం. గుట్టలను చదును చేస్తూ బురిడి కొట్టించే యత్నం. కొడంగల్లో ఎత్తిపోతల పరిహారం. కొత్త కోణం అందిన కాడికి దోచుకోవడానికి బిగ్ స్కెచ్ సంచలనం రేపిన ఈ కథ అన్నమాట. ఇది చూద్దాం, ఇది కథ. ఈ భూమికి సంబంధించి
పొట్టు పొట్టు దందాలు నడుస్తున్నాయి ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో అత్యంత అవినీతి దేని మీద జరుగుతుందంటే భూమి గురించే. ఈ భూమి గురించే, భూమి మీద అత్యంత అవినీతి చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు. బయటిది నిరుద్యోగ యువకులు గలాంటి బయటికి తీసి వాడిని నడి రోడ్డు మీద నిలబెట్టి ప్రజల ముందట పండుండ్రి. అవినీతిని అమ్మేది అడుగు. ఈ రోజు ఆత్మహత్య చేసుకుని నీ కుటుంబానికి నష్టం, సమాజానికి నష్టం, ఓనికి ఉపయోగం లేదు. రేపటితో నువ్వు ఉండనే ఉండవు, నీ ఆనవాళ్ళు ఉండవు ఈ భూమి మీద. అదేదో నీ ప్రయత్నం అవినీతిని ఎదురు చేస్తే ఇంకో నీ చుట్టూ నలుగురు ఉపయోగపడే పని ఉంటుంది కదా. దయచేసి యువత అనేది ఆలోచన విధానం మార్చుకోవాలి. ఇలాంటి అవినీతి పరుల చిట్టా విప్పి బయట పెట్టే ప్రయత్నం చేయరు. కాంగ్రెసే క్రిమినల్ వేస్ట్. రాకెట్లను పంపుతున్న వాళ్ళను అవమానిస్తారా? రాహుల్ మౌనం రేవంత్ సమర్థించినట్టే. ఇంజనీర్లకు వారిద్దరూ క్షమాపణ చెప్పాలి. ఉద్యోగాల పేరిట యువతను దగా చేసి రాహుల్ గాంధీ, కేటీఆర్ బహిరంగ లేఖ. క్రిమినల్ వేస్ట్ అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం ఇంజనీర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. ఈ వ్యవహారంపై స్పందించాల్సిన నైతిక రాజకీయ బాధ్యత రాహుల్ గాంధీపై ఉన్నది. ఇంత జరిగిన రాహుల్ మౌనంగా ఉండడం ఉంటే సీఎం వ్యాఖ్యలను సమర్థించినట్లే కేటీఆర్. ఇది వ్యవస్థ. చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి. క్రిమినల్ వేస్ట్ అని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడినైనా బహిరంగ క్షమాపణ చెప్పాలి. క్రిమినల్ వేస్ట్ ఎవరండి? రాజకీయ నాయకుల కంటే క్రిమినల్ వేస్ట్ కూడా ఉండే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చెత్త చెత్త రాజకీయ నాయకులు ఎవరే? ఎంతమంది మీ మీద కేసులు లేనిది? పనికిరాని వాళ్ళు ఉన్నారు. పొలిటీషియన్ అంటే స్పెల్లింగ్ తెలని వాళ్ళు కూడా ఉన్నారు పాలిటిక్స్లా. మీకంటే క్రిమినల్ వేస్ట్లా విద్యార్థులు? మెట్రో కథ మళ్ళీ మొదటి దశ ప్రాజెక్టు టేక్ ఓవర్ ఆగమాగం. గొప్పలకు పోయి ఇరుక్కున్న సర్కార్. ప్రత్యామ్నాయ రుణ సేకరణలో ప్రభుత్వం అధికారులతో హడావుడిగా సమీక్షలు. స్వాధీన ప్రక్రియ నిలిచిపోవడంతో రుణభారం కుదిబండగా మారిందంటున్న నిపుణులు. మెట్రో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. గప్పాలు కొట్టినంత ఈజీ కాదు టేక్ ఓవర్ అని తేలిపోయింది. ముందస్తు ప్రణాళిక ఏది లేకుండా ఆవేశపూరిత అనాలోచిత నిర్ణయాలతో, తొందరపాటు చర్యలతో రుణ సంకటంలో ఇరుక్కుపోయింది. ఒకవైపు అప్పు పుట్టే పరిస్థితి కనిపించకపోవడం, మరోవైపు ప్రభుత్వ ఖజానా నుంచి ఏకంగా 1,440 కోట్ల ఎల్ఎన్టీ ఖాతాలోకి చేరడం. ఎల్ఎన్టీ రుణానికి వడ్డీ కట్టాల్సి రావడంతో ప్రభుత్వం కక్కలేక మింగలేక తంటాలు పడుతున్నది. మొదటి దశ టేక్ ఓవర్ సందిగ్ధంలో పడడంలో మెట్రో రెండో దశ పైన నీళ్లు అలుముకున్నాయి. ఎలాంటి ఆలోచన లేదు, దాని మీద అవగాహన లేదు. అవగాహన ఉన్న ఆఫీసర్లనేమో నెగలనియరు, వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇయ్యరు. ఏడ కమిషన్లు వస్తాయి, ఇల్లు ఏమైనా కమిషన్లు వస్తాయని కక్కుర్తి పడి అనాలోచితంగా చేస్తే బోర్ల పక్కలో పడ్డట్టు అయింది పరిస్థితి. ఏం మాట్లాడతాం ఇంకా వాళ్ళ గురించి? ఆరోగ్యశ్రీకి రామ్ 2.5 ఏళ్ళుగా పైసా చెల్లించని రేవంత్ సర్కార్. ఆరోగ్యశ్రీని నాటి వైఎస్ సర్కార్ ప్రారంభిస్తే మంచి పథకం ప్రశ్నించిన కేసీఆర్ దాన్ని కొనసాగించారు. మరింత పకడ్బందీగా పథకాన్ని అమలు చేశారు. కానీ అదే ఆరోగ్యశ్రీ గొంతు నులుముతున్నది ఇప్పటి కాంగ్రెస్ సర్కార్. సేవలను కుదించి బకాయిలు చెల్లింపులు బంద్ చేసింది. పనిగట్టుకొని ప్రభుత్వ దవాఖానాలను నిర్వీర్యం చేస్తుంది. కండ్ల కనబడేట కట్టినట్టు అవపడుతుంది. ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం, ఇంకెన్ని ప్రభుత్వాలు మీరు చక్కగా పరిపాలించుంటే ఈ అన్యాయాలు జరగవు. ఆరోగ్యశ్రీలో ఇంత అవకతవకలు జరగవు. ఆరోగ్యశ్రీ కూడా ఏడు వరకు వచ్చింది? ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అని బోర్డు పెట్టుకుంటారు, ఆడ ఇద్దరు కూర్చుంటారు. ఇది అప్రూవల్ కావాలంటే అప్పట్లో పానం పోవాలి. ఇది అప్రూవల్ కావాలి, అది తొందర కాదు. వీనికి చక్కగా చేయరాదు, ఈయన చేయించినా ఆడ సర్వర్ బిజీ ఉంటుంది. ఏదో ఒకటిగా వానికి అంతో ఇంతో ఆర్థిక స్థోమత ఉంటే మా ఆరోగ్యశ్రీతో పెట్టుకుంటే కాదు నాయన ఫస్ట్ అడ్మిట్ చేయండి. ఆరోగ్యశ్రీ అప్రూవల్ వచ్చినాక అడ్మిట్ చేసుకోవడం వాళ్ళ పేదోళ్ళ పరిస్థితి. ఇంకేం చేయాలి? మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలి, అక్కడ సరైన ట్రీట్మెంట్ ఉండదు, అసలు ఓ డబ్బుకు ట్రీట్మెంటే ఉండదు. వీడు మళ్ళీ ఏం చేయాలి? ఇల్లు ఆకిలు అమ్ముకొని వచ్చి ఆ ప్రైవేట్ హాస్పిటల్లో వండుకోవాలి. ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ఉంది కదా చేపించుకోవచ్చు అంటే పడిగాపులు కాస్తారు చూడిపోయి ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వార్డులు. వాళ్ళ పరిస్థితి ఏందో అది అప్రూవల్ అయిందాక కనీసం అడ్మిట్ చేసుకోడు. ఎదురెక్కుతున్న గోదావరి. రాజేశ్వరరావుపేట వద్ద 3 పంపులు ఆన్ చేసి అధికారులు వరద కాలువలోకి కాళేశ్వరం నీళ్లు. ఎస్ఆర్ఎస్పీ వైపు వడివడిగా పరుగులు. రైతులు హర్షాతిరేకాలు. కేసీఆర్ వేముల చిత్రపటాలకు క్షీరాభిషేకం. మీ ముగ్గురిని తీసేస్తేనే అంతా సెట్ అవుతుంది. ఎన్నిసార్లు చెప్పినా మారరా? అవినీతి పరులతో అంటగాగుతున్న ఇంజనీరింగ్ విభాగాన్ని ఎత్తేద్దాం. మార్కెటింగ్ శాఖ అధికారులపై మంత్రి తుమ్మల తీవ్ర ఆగ్రహం. అట్లా ఎత్తేరి ఎంతమంది అవినీతి పరులు ఉంటే అంతమందిని ఎత్తేరి ఫస్ట్ మీ దాంట్లో మీరు ప్రక్షాళన చేసుకోరు. సాక్షిద్దాం.
డ్రగ్స్తో జీవితాల నాశనం, మాదక ద్రవ్యాల వినియోగం వృత్తి వ్యక్తిగత జీవితాలను నాశనం చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. కేరళలో వర్ష బీభత్సం, త్వరలోనే బిగింపడ. ఈ తుగ్గులకు ఎప్పుడు ముగిస్తాడో చూసి రాయమన్నా ఫెయిలా. నల్సార్ వంటి ప్రతిష్టాత్మక న్యాయశాస్త్ర వర్సిటీ ఉన్న న్యాయ విద్యాబోధనలో దేశంలోని రాష్ట్రం అట్టడుగులో నిలిచిందట. మన రాష్ట్ర పరిస్థితి దాని గురించి చూద్దాం. డిజిటల్ దిగ్గజాల దారెటు, నెట్టింట సెర్చ్ ట్రాఫిక్ ఇప్పుడు వెబ్సైట్లకే పరిమితం కావట్లేదు. ఏ అసిస్టెంట్ల చేతుల్లోకి వెళ్ళింది. ఇంటర్నెట్ కంపెనీలు ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు ఇదే. మరి ఎలా మున్ముందు జరిగేదేంటి? ఈ షేర్ల విషయంలో రిటైల్ ఇన్వెస్టర్లు చేయాల్సిందేంటి? ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడాదిన్నరలోపే అప్పుల కొండ కరిగించేశారు. 400 కోట్లకు పైగా రుణ బకాయిలు వారం వ్యవధిలోనే తీర్చేయడం చర్చ. 25 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత. వివిధ సంస్థల్లో వాటాదారులుగా ఉన్న సదరు నేత, ఆయన కుటుంబం 6 ఏళ్ల వ్యవధిలో 11 కంపెనీల పేరిట 9 బ్యాంకుల నుంచి 470 కోట్ల రుణాలు తీసుకున్న వైనం. అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో డిఫాల్టర్గా ప్రకటించిన బ్యాంకులు. 10 ఏళ్లకు పైగా కొనసాగిన నోటీసులు. ఎన్సిఎల్టీ కేసులు పర్వం. 2023లో ఎమ్మెల్యేగా ఎన్నికైన నేత ఏడాదిన్నరలోపే మారిన సీన్. స్వల్ప వ్యవధిలోనే భారీ మొత్తంలో రుణాలు ఎలా తీర్చారనే అనుమానాలు. మరి చెప్పుడు దీనికి సమాధానం. 25 ఏళ్ళుగా రాజకీయాలు ఉన్నాడు. 9 బ్యాంకుల నుంచి 470 కోట్లకు తీసుకున్న ఆయన 10 ఏళ్ళు చెల్లించకపోతే డిఫాల్టర్గా మారిండు. 2023లో ఎమ్మెల్యేగా ఎన్నికైన నేత ఏడాదిలోపే మొత్తం అప్పు ఎట్లా తీర్చేస్తాడు? ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత. సుమారు 2.5 దశాబ్దాలుగా పైగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అయితే ఏళ్ల తరబడి వడ్డీ అసలు చెల్లించకపోవడంతో సదరు సంస్థలు బ్యాంకులు మొండి బకాయిదారులుగా ప్రకటిస్తూ డిమాండ్ పొజిషన్ నోటీసులు కూడా జారీ చేశాయి. కార్పొరేట్ డెబ్టార్గా పేర్కొంటూ నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ కేసులో కూడా నడిచాయి. ఇది 2024 వరకే. సదరు కంపెనీలో వాటాదారుగా ఉన్న ఆ కంపెనీలతో సన్నిహిత సంబంధం ఉన్న అధికార పార్టీ నేత ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడాదిన్నరలోపే పరిస్థితి మారిపోయింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే బ్యాంకుల్లో ఏళ్ల తరబడి భారీగా పెరిగిపోయిన రుణ బకాయిల్లో 400 కోట్లకు పైగా సదరు సంస్థలు తీర్చేయడం వ్యాపార రాజకీయ వర్గాలను విస్తుపోయేలా చేసింది. ఇది ఎలా సాధ్యమైంది? ఏం జరిగిందనే చర్చకు తెరలేపింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి డిఫాల్టర్గా మారి అధికార పార్టీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు సన్నిహితులు భాగస్వామిగా ఉన్న 11 వ్యాపార సంస్థలు 9 బ్యాంకుల నుంచి తీసుకున్న పరిస్థితి. ఇక దీనికి ఏం సమాధానం చెప్తారు? మరే అంటే నిరుద్యోగులు ఆలోచించురి. 25 ఏళ్ళుగా రాజకీయాలు ఉన్నాడు కానీ గెలిచినప్పుడు మాయమైనాయి అప్పులన్నీ. 10 ఏళ్ళు కట్టలేని 400 కోట్ల రూపాయలు వారం రోజులు చెల్లించారు. ఎట్లా సాధ్యమైంది ఇది? పనికిరాని ఏది? ఈ లెక్కన చూసుకుంటే వాళ్ళ షాయి ఖర్చుల మందం కాదు. మీరు రిటైర్ అయిన దాకా చేసే ఉద్యోగం షాయి ఖర్చుల మందం కాదు. అలా ఎంత వస్తుంది? 400 కోట్లు వారం రోజులు తీర్చిండంటే గెలవంగానే నువ్వు 40 ఏళ్ళు ఉద్యోగం చేస్తే ఎంత సంపాదిస్తావు? నిజాయితీగా నీకు వచ్చే జీతం రిటైర్మెంట్ ఫండ్గా వెళ్ళిపోయినంత 2 కోట్లు ఉంటుందా? 10 నిమిషాలలో ఇట్లా ఊపిరి పీల్చుకొని వదిలిపెట్టే లోపు డీల్ వస్తుంది, చేస్తాడు. అది రాజకీయ నాయకుని తమ్ము. ఇది వ్యవస్థ. ఇట్లున్న వ్యవస్థలా వాని కింద ఊడిగం చేయడానికి గొడ్డు కష్టాలు పడి నువ్వు ఉద్యోగం కోసం పోరాడాలి. నువ్వు ఎంత పోరాడినా ఆడ వచ్చేది ఎంత? వాడు వేసిన నోటిఫికేషన్ అంత లక్షల మంది. 7,000 ఉద్యోగాలకు 10 లక్షల మంది రాస్తే 7,000 ఉద్యోగాలు వస్తాయి. మిగిలిన పరిస్థితి ఏంది? 9,93,000 మంది పరిస్థితి ఏంది? అట్లా మళ్ళీ నోటిఫికేషన్ రావడానికి ఎంత టైం పట్టాలి? చూసినాం, ఒక ఉదాంతం చూసినాం. గ్రూప్స్ నోటిఫికేషన్ రావట్లేదని ఆత్మనిర్భరత భవన్లోనే ఒక ఆయన ఆత్మహత్యాయత్నం చేసుకున్న పరిస్థితి ఏంది? ఇట్లా చేసుకుంటూ పోతారా విద్యార్థులందరూ? చేసుకుంటే మారే మనసులు వీళ్ళ శరీరాలు వీళ్ళ మనసులు అంత సున్నితమైనయా? ఈ అవినీతి రాజకీయ నాయకులే. ఏదో 4 విద్యార్థులు ఆత్మహత్యం చేస్తే మాత్రం కానీ వీళ్ళ మనసు కరిగి ఎమ్మడెమ్మడే జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తారు. వీళ్ళని నమ్ముకొని బతకాలనా ఈ యువత? గుంజుకరావాలని నడి రోడ్డు మీకు ఇలాంటి అవినీతి వాళ్ళను గుంజుకొచ్చి నడి రోడ్డు మీద నిడిలో పెట్టి ఏంద్రాని ఈ అవినీతి అని బట్టలిప్పే ప్రయత్నం చేయరు, బట్టబయలు చేసే ప్రయత్నం చేయరు. దాని బదులు పిరికి పంద చర్యలు చేయడం ఏందండి? వీళ్ళేమో ఇట్లా ఈ మోపున ఇంత దోపిడికి ఓన్ సొమ్ము. అది ఓన్ సొమ్ము. ఏ కంపెనీలో ఏం జాబ్ చేస్తే రావాలా వారం రోజులు 400 కోట్లు? ఇట్లుంటుంది వ్యవస్థ. పర్సులో ప్లాస్టిక్ పవర్. క్రెడిట్ కార్డు ఇప్పుడు వినియోగదారుడి కొనుగోలు నిర్ణయాన్ని శాసించే ప్లేయింగ్ కార్డుగా మారింది. కొనడానికి ముందే ప్రభావితం చేస్తుంది. ప్లాస్టిక్ కార్డు పవర్ రీటైల్ మార్కెట్ కొత్త దిశలో నడిపిస్తున్న ట్రెండ్పై వైల్డ్ ఇది కదా. మరి వాస్తవానికి అట్టే ఉంది. మనకు డబ్బులు పర్సులలో పెట్టుకునే రోజులే పోయినాయి.
కానీ అప్పుడే బాగుండే. ఇప్పుడు నువ్వు క్యాష్ పర్సులో పెట్టుకొని దాన్ని ఖర్చు పెట్టే ప్రతి నోటుకు నీకు అనిపిస్తుంది ఇది ఒరిజినల్ మనకు పెట్టాల్సిన ఖర్చా, ఇది అవసరమైన ఖర్చా కాదా, ఇది ఇప్పుడు మనకు అవసరమా లేదా. క్యాష్ పోతున్నా కొద్ది ఆలోచిస్తాం. అదే ఫోన్ తీసి డిజిటల్ పే చేస్తున్నాం. డిజిటల్కు మారడం మంచిదే, కానీ దీనివల్ల ఏమైపోతుంది అంటే మన సైకలాజికల్గా మన ఆలోచనలు ఎట్లున్నాయంటే అసలు ఎందుకు ఖర్చు పెడుతున్నావు, దేనికి ఖర్చు పెడుతున్నావు అనే ఆలోచన కూడా రావట్లేదు. ఇప్పుడు ఫోన్పే లాగా గూగుల్ పే లాగానో ఏదో డిజిటల్ సాధకం ద్వారా ఒక యాప్ ద్వారా పంపించడం వల్ల అసలు నీకు ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎన్ని డబ్బులు పోతున్నాయి అన్న ఒక ఆలోచన అనేది ఆ మైల్డ్ టైంలో లేదు. లేకపోవడం వల్ల అవసరమైన వస్తువులు అనవసరమైన వస్తువులకు డబ్బులు పెట్టే పరిస్థితి. అదే డబ్బులు క్యాష్ రూపంలో మనం ఖర్చు పెట్టినప్పుడు చాలా పొదుపుగా వాడేది మనుషులు. ఇక బడా బాబులకు ఎట్లా పెట్టి నడుస్తుంది, కానీ సామాన్యులకు మధ్యతరగతి బిలో మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఏంది. కాబట్టి మన నియంత్రణ మనకే ఉండాలి. విచ్చలవిడిగా అనవసరమైన ఖర్చులకు, లేనిపోని ఖర్చులకు, గొప్పలకు పోయి అట్లా పోయేటోళ్ళు ఏం చేయాలంటే క్యాష్ రూపంలో మీరు డ్రా చేసుకొని వాడి చూడండి, ఒకసారి ట్రై చేయండి, తెలుస్తుంది. తెలిసిన తర్వాత అప్పుడు ఆన్లైన్ డిజిటలైజ్ అయినా కూడా అప్పుడు మనం కంట్రోల్లో ఉంటాం. ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్ కంపెనీలు గప్చుప్, 80% కాలేజీలకు కుదరని ఒప్పందం, ప్రయోగాత్మక విద్యపై వర్సిటీలో ఆందోళన, బోధనపై ఆసక్తి చూపని టెక్ ఉద్యోగులు. ఇండియా చిప్ ఇంకెప్పుడు, స్మార్ట్ ఫోన్ల నుంచి యుద్ధ విమానాల వరకు గుండెకాయ చిప్లే. ఏఐ, 5G, ఈవీ, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్తో వీటికి భారీ డిమాండ్. ఎట్టకేలకు ప్రేక్షకుడి పాత్ర వదిలి మైదానంలోకి భారత్. ఓషాట్ ప్లాంట్లతో మొదలు గుజరాత్లో ఆరంభించిన సీజీ పవర్. చిప్ తయారీకి అంతర్జాతీయ సంస్థలతో టాటా ఎలక్ట్రానిక్స్ జట్టు. సనంద్లో చిప్ తయారీ, అస్సాంలో ప్యాకేజింగ్ ప్లాంట్లు. వచ్చే 2-3 ఏళ్లలో మేడ్ ఇన్ ఇండియా చిప్ సహకారం. అలాంటివి చేసి ఈ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్న వాళ్ళను అందులోకి ఆ స్కిల్స్ నేర్పించి అందులోకి పంపించే ప్రయత్నం చేయరు. కరువులోను కడల్లోనూ 185 టీఎంసీలు ఒడిసి పట్టుకునే అవకాశం లేక సముద్రంలో కలిపిన గోదావరి జలాలు. తగ్గుముఖం పట్టిన ప్రాణహిత ఇంద్రావతి, శాంతించిన గోదావరి. దేవాదుల 8 మోటార్లతో పంపింగ్. ఎగువ పరివాహకంలో వర్షాలతో కొనసాగుతున్న కృష్ణమ్మ ఉడుపులు. ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జాయిని నుంచి 1,00,000 క్యూసెక్ల వరద. శ్రీశైలం ప్రాజెక్టు పోటెత్తిన వరద, క్రమంగా పెరుగుతున్న నిల్వలు. ఎమ్మెల్సీ ఏం చేద్దాం, గ్రాడ్యుయేట్ గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపై కాంగ్రెస్ కసరత్తు. నవంబర్ 3 గవర్నర్ కోట, మార్చిలో 2 గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికలు. గ్రాడ్యుయేట్ స్థానాలపై పలువురు కాంగ్రెస్ నేతల ఆసక్తి. నల్గొండ రేసులో గుత్తా అమిత్ రెడ్డి, హైదరాబాద్ నుంచి సామ రామ్మోహన్ రెడ్డి, పోటీలో దొమ్మాడి సాంబయ్య, లోకేష్ యాదవ్, చనగాని దయాకర్. ఏదో ఒకటి చూడు ఇక మరి చేయరి, ఏం చేస్తారు ఇక. మీ అధికారంలో ఉన్నోళ్ళు బీభత్సమైన డబ్బులు ఖర్చు పెట్టి చూద్దాం. ఇప్పటికైనా యువత పవర్ ఏదో చూపెట్టాలి. ఇప్పుడు ఎవరు నిలబడుతున్నారు, ఎవడోడు ఎంత ఖర్చు పెడుతుండు, ఎందుకు ఓటేయాలి, ఆయన ఎంత ఇస్తుండు ఓటుకు, దీని ఆలోచనలలో ఉండాలి యువత. ఉండి సరైన సమాధానం చెప్పాలి. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పూర్తి మనం వేస్తాం కదా, ఎవరైతే గ్రాడ్యుయేటెడ్స్ ఉన్నారో వాళ్ళు వేస్తారు కదా. ఈడ కూడా డబ్బు పనిచేస్తుందా, ఈడ డబ్బు పనిచేస్తే ఈ సమాజాన్ని ఎవడు బాగు చేయలేడు. ఈడ డబ్బు పనిచేస్తే ఈ సమాజాన్ని ఎవడు బాగు చేయలేడు. ఇక చేద్దాం, వాటి టైంలో చేద్దాం వాటికి సంబంధించిన స్టోరీ. బోనాలకు బిచ్చమెత్తుకోవాలా బండి, బోనాల ఉత్సవాల నిర్వహణకు బిచ్చమెత్తుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఆదివారం సాయంత్రం ఆయన ఉజ్జాయిని అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జంట నగరాల్లో 3,000కు పైగా ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. అందుకు 20 కోట్లు సరిపోతాయా అని ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బోనాలకు నిధులు కేటాయింపులో నిర్లక్ష్యం చేసిందన్నారు. జనాభా ప్రాతిపదికన పండుగల ఉత్సవాలకు నిధులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ కూడా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజ చేసింది. మరి రాష్ట్రం 20 కోట్లు పెట్టింది, కేంద్రం నుంచి నువ్వు పట్టుకరారాదు, సిఫారసు చేయరాదు. ఈ ఫలానా మంచిగా బోనాలు, ఇక్కడ ప్రత్యేకమైన బోనాలు జరుగుతాయి, ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం చొరవ చూపెట్టి ఇప్పుడు రాష్ట్రంలో ఎవరు ప్రకటించారు బోనాలకు సంబంధించి, దానికి ఒక శాఖో దానికి సంబంధించిన వాళ్ళు లేకపోతే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చేసింది కదా. అదే సేమ్ రెప్లికా కేంద్రంలో ఎందుకు కాదు? మరి నువ్వు వీళ్ళు ఇంత తక్కువ పెడుతున్నారు, నేను కేంద్ర మంత్రిని, మరి నాకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నేను మొత్తం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దీని ప్రాముఖ్యతను పెంచుతాను, అక్కడి నుంచి ఎందుకు చేయలేకపోతున్నావు? ఏం లేదు, బట్ట కాల్చి మీద వేయాలి, ఏదో ఒక టాపిక్ ఉండాలి, ఎక్కడికి పోయి అక్కడ వెళ్తూ. అసలు మీరేనాయా దొంగలు అందరూ, ఆయనో పార్టీ ఈయనో పార్టీ కానీ ఏ పార్టీ ఉన్నా గీత తగలబడుతుంది కదా. నీకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర మంత్రివి నువ్వు, మరి నువ్వు కేంద్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయి.
ఇక్కడ బోనాలు అనేవి చాలా ప్రత్యేకంగా జరుగుతాయి. లక్షలాది మంది ప్రజలు దీంట్లో పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నజరానా ఏమైనా ప్రకటిద్దాం దీనికి సంబంధించి జై ఆంధ్రప్రదేశ్కి తుర్రున చేయించుకుంటారు కదా వాళ్ళు అడిగిందే వాళ్ళు తుర్రున ఉరికొస్తున్నారు కదా. తీసుకురా, ప్రధానమంత్రిని తీసుకురాకపోయినా అయ్యో మాకాడ బోనాలు బ్రహ్మాండంగా జరిగితే మంచి ప్రాముఖ్యత ఉన్నది మాకు, మీరు వచ్చి ఒకసారి మాంకాళి పూజ గుడికి రండి అని, మాంకాళి ఉజ్జాయిని టెంపుల్కి రండి అని ఏదో చేయొచ్చు కదా, పిలిపియొచ్చు కదా, నజరానా ప్రకటించవచ్చు కదా. అదెందుకు లేదు సోయి మరి అక్కడ అట్లెందుకు అట్లా ఆలోచన, ఎంతసేపు ఎత్తి చూపిద్దామనే కానీ అంటే ఇట్లుంది వ్యవస్థ. ప్రజలు అనుకోవాలి చూడు దేవునికి 20 కోట్లు మత రాజకీయం అంటే ఇదే మత రాజకీయం అంటే దేవునికి 20 కోట్ల ఖర్చు పెట్టిర్రు కథ, ఇది కథ. ఇక నువ్వు మత రాజకీయాల ముసుగుల పబ్బం గడిపిన రోజులు గిట్నే తగలబడుతుంది. నీకు నిజంగా నువ్వు చిత్తశుద్ధి నువ్వు ఏం చేస్తావు? కేంద్ర మంత్రివి, అధికారం నీ చేతులు ఉంది, ఇన్ఫ్లుయెన్స్ నీకుంది, ప్రధానమంత్రికి చెప్పాలి సార్ ఇక్కడ మాకాడ మంచి ఫేమస్, లక్షల మంది దీంట్లో పాల్గొంటారు, జర మీరు వస్తే బాగుంటుందని ఇన్వైట్ చేసుకోవాలి, పిలిపించుకోవాలి, తెచ్చుకోవాలి, మా రాష్ట్రానికి జర చూడండి సార్ అని నజరానా ప్రకటించాలి. ఈ ఆలోచన ఉంటుందా? పాజిటివ్ పర్సన్కి అయితే ఎలాంటి మత కల్లోలాలు సృష్టించవద్దు, ఎలాంటి గొడవలు చేయొద్దు, ఎలాంటి పండగలకి ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు చేసే ఈ పని. ఆడిపోయి దర్శనం చేసుకొని బయటకు వచ్చి బిచ్చం ఎత్తుకోవాలన్నా, అది ఎత్తుకోవాలన్నా, ఇది ఎత్తుకోవాలంటే ఏందన్నట్టు ఇది రెచ్చగొడుతున్నట్టు కదా. గిట్లు ఉంటుంది పరిస్థితి. ఈ సున్నితమైన టాపిక్లు టచ్ చేస్తే ఇక ప్రాపగండా క్యాండిడేట్లు వస్తారు, ఇక వచ్చి ఇక ఊ అంటారు. ఇక అరే ముక్కు తెలవదు, ముఖం తెలవదు, మరి ఇది ఎందుకు డ్రామా? 20 కోట్లు ప్రకటించింది, చేస్తుంది. వాళ్ళకు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో నిరుద్యోగుల కానీ 50-60 కోట్లు వసూలు చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ మనం ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి వాళ్ళకు వీలైనంత కేటాయించి చేసి అనుకోవచ్చు కదా. మరి మనం కూడా అధికారంలో ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం మన చేతులు ఉంది, మన పార్టీ పరిపాలిస్తుంది, మరి మన ప్రాంతానికి ఏమైనా ఉపయోగపడే పని చేద్దామని ఆలోచించి అట్లెందుకు రాదు నీకు ఆలోచన ధోరణి? ఎంతసేపటికి ఒకటి సృష్టించాలి ఇక్కడ మత కల్లోలాలు. ఇది సున్నితంగా టచ్ చేస్తారు. ఎవడన్నా దీన్ని ఇప్పుడు ఇట్లా జర్నలిస్ట్ ఇప్పుడు నా కళ్ళ కనబడ్డది, దీన్ని ఇట్లా కూడా చేయొచ్చని నాకు ఆలోచించి నేను చెప్పిన కథ ఇంకా బయలుదేరుతుంది ప్రాపగండా టీం. నువ్వు అట్లా మాట్లాడతావా, ఇట్లా మాట్లాడతావా, మీకు తెలుసా ఆయన ఏం చేస్తుండో, ఈయన ఏం చేస్తుండో, దేశాన్ని ఆడి ఇవన్నీ వస్తాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ కానీ వస్తాయి ముచ్చట. టీం సోషల్ మీడియాలో బయలుదేరుతుంది. ఇక చిత్తశుద్ధి ఉంటే అంత పెడుతుంది, ఇంత పెడుతుంది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం గుడిగురాల పనులు అవుతుందా? మరి ఆయన కేంద్ర ప్రభుత్వ మంత్రే కదా, ఎందుకు ప్రధానమంత్రిని ఇన్వైట్ చేయలేకపోయి మాకాడ ఫేమస్ అని? ఎందుకు నజరానా ఎంతో కొంత ప్రకటించవచ్చు 50 కోట్లు మంచిగా జరుపుకోరు సెలబ్రేషన్స్ అని? ఆలోచన రాదా మనకు? ఎంతసేపు ఇక్కడ ఏదో ఒకటి సృష్టించాలి. ఇది మీ దందాలకు ఎట్లుంటాయి. 7న రాష్ట్ర వ్యాప్తంగా తరగతుల బహిష్కరణ, ఫీజు బకాయిలు తక్షణం చెల్లించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్. సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థి వ్యతిరేక విధానాలు మార్చుకోకపోతే విద్యార్థులు ఆయన తగిన గుణపాఠం చెబుతారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఆదివారం బషీరాబాద్ ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి టి రామకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జిల్లాల వ్యాప్తంగా ఇటు బీసీ సంఘం విద్యార్థులు అవి చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, మళ్ళీ 7వ తారీఖు తరగతుల బహిష్కరణట, ఇవన్నీ చేస్తున్నారు. కానీ మరి ఆడ ప్రభుత్వంలో చలనం రావట్లేదా? ఎట్లా? బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. క్రిమినల్ వేస్ట్ విషయంలో తగ్గేదే లేదు, అది తప్పు, ముమ్మాడికి తప్పు, కాబట్టి దాంట్లో ఉపేక్షించేది లేదు. ఇది ఈరోజు 7200 మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి 7200 మార్నింగ్ న్యూస్. దయచేసి మనం ఎవ్వరి బెదింపులకు భయపడట్లేదు, ఉన్న వార్తను ఉన్న విధంగా ప్రజల దగ్గర తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి దయచేసి సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. ఎన్ని పరిస్థితులు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా వార్తను వార్తలాగా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎవరికి లాలూచి పడకుండా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. రైట్.